హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీమూలు కుర్రాడు. సో మళ్ళా మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే వచ్చిన. సో ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే పస్రాకి 3 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా తాడవాయి నుంచి ఇక్కడికి వస్తే 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడైతే మనం ముందుకు వెళ్ళాలి. దేవునిగుట్ట అనే ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకోవచ్చు. ముందుకెళ్తే మనకు తెలుస్తాయి. అదేవిధంగా మనం ముందుకెళ్తూ ఫారెస్ట్ ఎలా ఉంది, అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ చారిత్రాత్మక ప్రదేశాలు ఏంటి చూద్దాం. ముందే అన్నీ చెప్తే బాగున్నది కదా, వెళ్తూ వెళ్తూ చెప్పుకోవాలి. చలో. దారి అయితే చాలా 2-3 దారులు అయితే చాలా కలుస్తున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. కానీ ఒక మనిషి వచ్చిండు, కలిసినాం. అడిగితే చెప్పిండు ఇదే విధంగా వెళ్ళండి అని. వేరే దారులు వాళ్ళు సైకిళ్ళ కోసం, బైక్స్ కోసం వాళ్ళు ఏర్పరచుకున్నారట. సో ముందుకైతే వెళ్దాం. చూడండి ఎట్లుందో అసలు మొత్తం. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే విలేజ్లోకి వచ్చినాం. మనకు ఎదురుపడ్డాయి. మంచిగా కలుపుతారు కదా. ఏం పండుగ ఏమైనా చేస్తారా? బాగా దుమ్ముందా? బాగా రాకుతున్నావు కదా, ఇట్లా షార్ప్గా అయిందా? అమ్మో, దేనికోసం మరి? కంక బొంగులు ఎట్లా అక్కడ కంక బొంగులా? ఒక్క వేడేసి తెగిపోతుందా? జరుగుతాయి, చిన్న జరుగుతాయి. అంతేనా? ఉన్నాయా బాగా పెద్ద పెద్ద కంక బొంగులు? ఉంటాయా? ఎటు ఉంటాయి మరి? గుట్టుకు ఉంటాయి, ఇటు కూడా ఉంటాయి. అటు పోదాం మరి, వస్తాం మరి. మాతోటి పని ఉందా? పన్ను అన్న. పని ఉందా? సరే మరి మేము పోతాం. లేటే కదా దారి అయితే? ఇదే దారి. ఓకే. బండి ఎత్తు పోదు కానీ నడుచుకుంటూ పోవాలి. నడుచుకోవడం వల్ల ఎంత దూరం ఉంటుంది? కిలోమీటర్ ఉంటుందా? కిలో కావు, 1/2 కిలో. 1/2 కిలోమీటర్ ఉంటుందా? సో ఫ్రెండ్స్, అట్లనే చూడండి. అంటే ఇప్పుడంటే మనం సిమెంట్ ఇల్లులు అన్నీ చూస్తున్నాం కదా, మట్టితో ఈ విధంగా అలుకుతారు. దీన్ని అలకడం అంటారు. సో చూడండి ఎట్లా అంటారు, అద్భుతంగా ఉంటుందో. తర్వాత దీనిపైన ముగ్గులు వేస్తారు కదా అమ్మా. సో ఇక్కడికైతే ఇక లోపలికైతే మనకు బైక్ వెళ్ళదు, బై వాక్ వెళ్ళాలి. ఇక వెళ్దాం. ఫ్రెండ్స్, కనబడుతుంది కదా దేవుని గుట్ట. అదే ఇప్పుడు ఆ గుట్ట ఎక్కాలి మనం. తాగుతారా? ఇవే మీరు మొత్తం తాగేది ఇక్కడ. అమ్మా కొన్ని ఇస్తారా? తాగుతావు? సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ ఉన్న ఈ దేవుని గుట్ట ప్రజలైతే ఇదే వాటర్ని మంచిగా ఊటొస్తుంది. చూడండి ఎట్లుందో, ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి వాటర్ అయితే. ఇంత అద్భుతంగా ఉన్నాయో. వీటన్నిటికీ యూజ్ చేస్తారు ఇక్కడ. సో వాటర్ చాలా బాగుంది. దగ్గరికి వచ్చిన సో ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్టయితే, సో ఇక్కడ ఈ దేవుని గుట్ట ప్రజలైతే ఇగో బండలు చూస్తున్నాం కదా మనం. ఇక్కడే వాళ్ళు కూడా చెప్పారు, ఇక్కడ వాళ్ళు బట్టలు దుక్కుతారంట. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క చిన్న పాండ్, వాటర్ పాండ్ ఉంది కదా, ఇందులో అయితే వాళ్ళు స్నానం కూడా చేస్తారట. సో ఇదైతే ఈ విధంగా ఉంది. వాళ్ళకైతే మొత్తం న్యాచురల్ వాటర్ అన్నట్టు చెప్పొచ్చు. సో అదేవిధంగా ఇంకొంచెం ముందుకు వస్తేనైతే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇది అంతా మొత్తం ధాన్యం, వరి కుప్పలాగేసి మంచిగా ప్రొటెక్షన్ అయితే మంచిగా చేసుకున్నారు. పైన బరకాలు అవన్నీ పట్టాలేసి. సో ఇంకా అయితే ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే దేవుని గుట్టకు వెళ్ళే దారిలో ఇవి చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ లోకల్గా ఉండే గిరిజనులు అయితే
ఇవన్నీ ఒక్కొక్కటి ఇట్లా కత్తితో కట్ చేసి సేకరించి ఇట్లా ఒక ఇంత కట్ట కాగానే దీన్ని చీపురు కట్టలు అని పిలుస్తారు. మనం ఇంట్లో ఇట్లా ఊడ్చుకోవడానికి అంటే జారి కట్టే అని కూడా అంటాం కదా. సో ఈ విధంగా ఇంత కట్ట కాగానే మొత్తం అన్ని పెట్టి తాడుతో కట్టి మనమైతే ఇంట్లో అయితే ఇట్లా ఊడడానికైతే మనం ఉపయోగిస్తాం. దీనికి ముళ్ళు, ఇవన్నీ ముళ్ళులే, దీనికి ముళ్ళులు ఉంటాయి, ఇవి గుంజుకుంటే డేంజరే. సో ఈ విధంగా ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్ మన వెళ్ళే దారిలో అయితే అన్న కనబడాడు. అన్న నీ పేరు పేరన్నా? కోసయ్య. సో అన్న మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు? మొన్న 30-40 ఉంటారు. ఓకే, అంటే అన్ని సంవత్సరాల నుంచి ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారా? ఒరిస్సా నుంచా? కాదు ఛత్తీస్గఢ్ నుంచి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. మీకు భాష వచ్చా? భాష వచ్చు. బాగున్నావా అంటే ఏమంటారు? బాగున్నా అంటే మంచిగా నెలమిందని. నెలమిందని. ఓకే. ఇప్పుడు సో ఇది వెళ్తున్నావు, ఇదంతా మొత్తం ఇంత కంకేనా? కంకేనా మొత్తం కంకే. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు? గుమ్మి అంటారు. గుమ్మి అంటారు. మేము గుమ్మి అంటాం. గుమ్మి అంటారు కదా. గుమ్మి అంటే ఇలా వడ్లు బొబ్బర్లు మన దాచుకుంటారు. దాచుకొని అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడుకుంటాం. అంతేనా? అంతే. ఫ్రెండ్స్ మనం ముందుకు వస్తున్న కొద్దీ వాగులు వంకలు దట్టమైన అడవి కూడా మారుతుంది. సో మనం మొత్తానికైతే ఉన్న ప్లేస్కి అయితే వచ్చినాం. సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, లేకపోతే ప్రజెంట్ మన ములుగు జిల్లా కావచ్చు, ఈ పసరా ఏటూరు నాగారం అభయారణ్యంలో అయితే చాలా వరకు అయితే కాకతీయుల ఆనవాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఇక్కడ కూడా చూడండి మీరు, ఇది ఒక మరి ఇది ఏందో అర్థం కావట్లేదు, చాలా బండల వరకు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడైతే చాలా వరకు అయితే ధ్వంసమైతే చేశారు. అంటే తవ్వకాలు జరిపారు, గుప్త నిధుల కోసం కావచ్చు, ఇంకా దేని కోసం అయినా కావచ్చు. కానీ చూసుకోవచ్చు మనం ఇక్కడైతే మనకు ఒక డిఫరెంట్గా ఇది ఒక ఆలయానికి సంబంధించిందా లేకపోతే ఒక దేనికైనా సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఇవి కేవలం కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళు రాయలు అని చెప్పుకోవచ్చు. ఎలా ఉందో చూడండి ఒకసారి, చాలా వేటు కూడా ఉన్నది. సో ఇంకా అన్వేషిద్దాం లోపల అయితే ఎలా ఏ విధంగా ఉందనే విషయం అయితే. ఫ్రెండ్స్ మెయిన్గా ఇక్కడైతే కాకతీయుల ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు అయితే రాళ్ళు విడిపోయి ఉన్నాయి. అంటే ఇవి విగ్రహాల లేకపోతే ఒక స్తంభాల లేకపోతే ఏమన్నా నిర్మాణానికి సంబంధించినవి కావచ్చు. చూసుకోవచ్చు మనం. ఇక ఇక్కడ కూడా మనకు చాలా ఒక నిర్మాణం చెక్కినట్టుగా కనబడుతుంది, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇట్లా ఉంది. ఇవి రెండు విడివిడి భాగాలే, మిగిలిన భాగాలు కూడా ఎక్కడికి పోయినాయి తెలియదు, చుట్టుపక్కల అయితే ఏం లేవు. సో మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చాలామంది అయితే చాలా వరకు అయితే కొన్ని నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటిని అయితే ధ్వంసం అయితే చేశారని చెప్పచ్చు. చూడొచ్చు రాళ్ళు ఎక్కడికక్కడిగా మొత్తం అయితే విడిపోయి ఉన్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ కూడా చాలా వరకు అయితే ధ్వంసం అయితే చేశారు. చూడొచ్చు మనం ఎట్లా ఏ విధంగా ఉందండి. ఇంకొంచెం మనం ముందుకు పోయినట్లయితే గోడ ఒక రాయి మీద రాయి పెట్టి అయితే పేర్చడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా ఈ విధంగా ఎందుకు ఇలా చేశారు అనే విషయానికి వస్తే, రుద్రమాదేవి కాలంలో తన సైన్యాధ్యక్షుడైన గోన గన్నారెడ్డి, మీరు రుద్రమాదేవి సినిమా చూసే ఉంటారు. సో ఆ సమయంలో ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో అయితే సైనిక రహస్య స్థావరాలను అయితే ఇక్కడ ఏర్పరచుకొని, అంటే వచ్చే శత్రువుల నుంచి కానీ దుష్టశక్తుల నుంచి కానీ రక్షణ కొరకు ఈ విధంగా గోనగన్నారెడ్డి స్థావరాలను ఏర్పరచుకొని ఇక్కడ వారి సైనికులకైతే శిక్షణ ఇచ్చేవారట. సో ఇంకా మనం ముందుకు వెళ్తే వాళ్ళు ఉన్న ఇంకా స్థావరాలు కూడా ఉన్నాయి, అవి మొత్తానికి శిథిలమైపోయి ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాలలో కొంతమంది దుండగులు కావచ్చు, మనుషులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి అయితే ఉన్న నిర్మాణాలని ఏమో దొరుకుతాయనే ఒక ఉద్దేశంతో మొత్తం తవ్వుతున్నారు. వాటిని మొత్తం యథావిధిగా శిథిలావస్థకు చేరుకునేలాగా చేస్తున్నారు. ఫ్రెండ్స్ మనం ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇదేదో ద్వారం లాగా మనకైతే కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు. ఎందుకు ద్వారం అని అంటున్నా అంటే ఇక్కడ ఇటు గోడ ఉంది, ఇక్కడ ఇటు గోడ ఉంది, మధ్యలో మాత్రం ఖాళీ స్థలం అవుతుంది. సో ఇక్కడ కూడా తవ్వకాలు అయితే జరిపారు. చూడొచ్చు మనం లెఫ్ట్ కూడా ఇటు కూడా తవ్వారు. సో ఇంకొంచెం మనం ముందుకు వచ్చినట్లయితే మెయిన్గా ఇది ఒక స్థావరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఇక్కడ అలాంటి ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఈ ఒక స్తంభాలు ఒక నిర్మాణం లాంటి ఆకారంలో చాలా వరకు అయితే తవ్వకాలు జరిపారు. చూడొచ్చు ఇలాంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయనేది. ఇంత పెద్ద రాళ్ళు అయితే ఎక్కడ ఈ విధంగా చెక్కినట్టయితే మనకు కనబడవు, ఎందుకంటే భూమిలో ఉంటాయి లేకపోతే కొండల ఆకృతి రూపంలో ఉంటాయి తప్ప కానీ ఈ విధంగానైతే చెక్కినట్టుగా అయితే మనకైతే ఎక్కడా కనిపించవు. చూడండి అటు చూడొచ్చు మధ్యలో ఈ విధంగా చేశారు. చాలా వరకు అయితే ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ఇక్కడైతే చాలా వరకు తవ్విర్రు. అదైతే గోడ, ఈ గోడ అంచున కూడా ఇక్కడైతే తవ్విర్రు. ఫ్రెండ్స్ చూసారుగా చుట్టూ గోడ ఇది మెయిన్ ఎంట్రీ. ఈ ఎంట్రీ మధ్యలో అయితే వాళ్ళు గోనగన్నారెడ్డి సైన్యం అయితే ఇక్కడ శిక్షణ తీసుకునేవారు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ వాళ్ళు అన్ని కార్యకలాపాలు అయితే చేసేవారని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు చాలా వరకు తవ్విర్రు మనకు. సో అదే విధంగా కాకతీయులైతే మెయిన్గా వాళ్ళు పూజించేది ఎక్కడైనా శివుణ్ణి, ఎందుకంటే వాళ్ళు కట్టించిన ఆలయాలు ఎక్కువగా శివాలయాలు ఎక్కువ ఉంటాయి. సో అదేవిధంగా కొంచెం మనం ముందుకు వెళ్తే భైరవుని విగ్రహం కూడా ముందు ఉంటుంది. సో అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఒకటేంటంటే ఇప్పుడు మేము చాలా వరకు అయితే దేవుని గుట్ట ఎక్కడం జరిగింది, మాకు తెలియకుండా మేము చాలా లోపలికైతే దూరంకైతే వచ్చేసినాం. సో ముందుకైతే వెళ్దాం, ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది. చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే భైరవుడు ఇక్కడైతే వెలిశాడు. సో దీనికి కొంచెం చిన్న స్టోరీ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ భైరవుని విగ్రహాన్ని సౌండ్స్ వస్తున్నాయి. ఈ భైరవుని విగ్రహాన్ని ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన దేవుని గుట్ట ప్రజలైతే ఇక్కడ నుంచి అక్కడికైతే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో తీసుకెళ్ళిన తర్వాత ఏమైందనంటే అక్కడ ఉన్న వాళ్లకు బాగోలేకపోవడం లేదా అనారోగ్యం పాలవడం ఆ విధంగా జరిగిందట. సో జరగడం వల్ల వాళ్ళు ఏం చేసిర్రు అంటే మళ్ళీ ఈ భైరవుని విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడనే అయితే పెట్టడం జరిగింది. చాలా కాలం అక్కడ అయితే ఉన్నారట భైరవులు. సో వాళ్ళైతే ప్రజలైతే ఇక్కడికి వచ్చి అయితే చాలా వరకు అయితే ఇక్కడ దీపాలు ముట్టించడం, కొబ్బరికాయ కొట్టడం చేస్తున్నారు. సో ఇది ఈ చిన్న స్టోరీ అయితే. ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడికక్కడికైతే ఒక మంచి నిర్మాణ ఆకారాలు అయితే ఎక్కడ పడితే అక్కడ చెల్ల చెదురుగా అయితే మనకు అవి కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది ఈ మన వీడియో. మనం ఇంకా చాలా వరకు అయితే అడవిలో అయితే తిరగడం అయితే జరిగింది, కానీ ఇంకా చాలా అక్కడక్కడ విగ్రహం రూపంలో రాళ్ళు రప్పలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక అవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం, ఎందుకంటే చాలా తిరగాల్సి కూడా ఉంటుంది. సో బాగైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఇక మొత్తానికైతే అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ, గుడ్ నైట్. రైట్ పసయా రైట్ మరి బాయ్.